కార్తీక పున్నమి సంకల్ప షష్ఠి దీప పూజ, విశేషమైన పూజ. 5వ తారీఖు సాయంత్రం 6:32 ఈ దీపారాధన, మీరు సంకల్ప దీపారాధన చెయ్యండి. పసుపు, కుంకుమ, గంధము, బియ్యపిండి, గోధుమ పిండి, ఓకే, నిమ్మ దీపం. మీకు ఈ చిత్రంలో చూపిస్తున్నట్టుగా ముద్దల్లాగా గుండ్రంగా తయారు చేసుకోండి. మన గులాబ్ జామ్ లాగా ఎలా చేస్తామో అట్లాగే చిన్న చిన్న పరిమాణం. అలాగే పువ్వొత్తులను సిద్ధం చేసుకోండి. నూనెలో తడిపి తమలపాకుల మీద కానీ, అరిటాకు మీద కానీ, రావి ఆకుల మీద కానీ ఈ దీపాలను ఉంచి ఒత్తులు పెట్టి సంకల్పాలు చెప్పుకోవాలి. ఓం శ్రీ దక్షిణామూర్తియే నమః అన్న నామస్మరణతో పూజించండి. పసుపు కుంకాలతో ముందు అగరబత్తి పుల్ల తీసుకొని ఒక్కొక్క దీపాన్ని అలా ముట్టిస్తూ, అంటే వెలిగించకుండా ఉత్తిగా స్పర్శిస్తూ, ఒక్కొక్క దీపానికి ఒక్కొక్క సంకల్పం, 6 దీపాలకు 6 సంకల్పాలు మీరు చెప్పుకోవచ్చు. లేదా ఒకే సంకల్పాన్ని 6 సార్లు చెప్పుకోవచ్చు. సంకల్పాలు చెప్పుకొని దీపాలను పూజించి ఓం దక్షిణామూర్తియే నమః అన్న నామస్మరణతో ప్రతి దీపాన్ని 5 సార్లు పూజించండి. బాబా అష్టోత్తర శతనామావళితో పూజించి ఈ నామం చెప్పుకుంటూ దీపాలన్నింటినీ వెలిగించండి. 6:32 ఏదైనా సరే నివేదన మీరు చేయవచ్చు. కిస్మిస్ అయినా, జీడిపప్పులైనా, పరమాన్నమైన మీ శక్తి అనుసారం. ఆ తర్వాత కర్పూర హారతి ఇవ్వండి. హారతిని స్వీకరించి ప్రసాదం మీ కుటుంబం అంతా స్వీకరించండి. ఖచ్చితంగా ఒక అద్భుతమైన క్రియ, అందులో అమృత గడియలు, కార్తీక పౌర్ణమి ఆచరించి మీ సంకల్పాలను నెరవేర్చుకొని ఆనందమయమైన జీవితాన్ని మీరు గడపాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ బాబాను వేడుకుంటూ ఆ మహేశ్వరుడికి ప్రణమిల్లుతూ సెలవు తీసుకుంటున్నాను. జై సాయినాథ్.